ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా సంతోషం కలిగిన వారందరూ కూడా రెండు చేతుల పైకెత్తి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోటగూడు గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఒక ఉన్నతమైన సంఘమైన సియోను సంఘాన్ని ఈ గ్రామంలోనికి నడిపించిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుతాం. గట్టిగా 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 ఈ గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజలను, విశ్వాసులను దేవుడు ప్రేమించి నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు నోబాయి గారు, చెన్నైలో పరిచయం చేస్తున్న దైవజనులు ఉన్నారు. ఇప్పుడు వాక్యాన్ని మనకు అందిస్తారు. చప్పట్లు కొడుతూ ఈ సియోను సంఘ సహవాసంలో దైవజనులు ఉన్నారు, వాక్యాన్ని అందిస్తారు. చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానిద్దాం గట్టిగా. పాస్టర్ గారు, రాజ్బాబు గారు చాలా సంవత్సరాలు మీ మధ్యలో వచ్చి పరిచయం చేస్తున్నారు. మీ కొరకు ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు. దూరం వచ్చి మీ మధ్యలో పరిచయం జరిగించడానికి దేవుడు కృప ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరినీ బలపరిచిన దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మదేవునికి మహిమ కలుగును గాక. మన చెన్నై పట్టణం కానీ పులివెందుల మీకు తెలుసు. పులివెందుల ఎక్స్-సీఎం గారు అక్కడ చిన్న వ్యాపారం చేస్తూ ఉన్న మమ్మల్ని 2014 సంవత్సరంలో దేవుడు ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేయమని చెప్పి యేసు సన్నిధి పరిచర్యలను ప్రారంభించిన పరిచర్యలో ఉండి మీ ముందుగా దేవుడు నడిపించినారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, నడిపించడానికి పాస్టర్లు ఉన్నారు. కానీ మా సంఘంలో ఎవరు పాస్టర్ అంటే యేసయ్యనే పాస్టర్. చెప్పండి కూడా దేవుని మహిమపరచమని చెప్పి. నేను కూడా యేసయ్యకు విశ్వాసే. హల్లెలూయా. నేను యేసయ్య దగ్గర కింద ఆయన దగ్గర ఆయన మాట వింటున్నాను, ఆయన చెప్పిన మాట చేస్తున్నాను. ఆయన కూడా విశ్వాసం. అలాగనే మా మధ్యలో వచ్చిన బిడ్డలందరూ కూడా సియోను సంఘంలో కలిసి యేసయ్యతో విశ్వాసులుగా ఉండి ఆయన ఎక్కడ వెళ్ళమంటున్నారు అక్కడ వెళ్తున్నాము. ఏ పరిచయం చేయమంటున్నారు చేస్తున్నామో. మా మధ్యలో అమ్మ ఎప్సిబామ్మ గారు వచ్చారు. ఆమె కూడా ఒక విశ్వాసురాలుగా యేసయ్య దగ్గర వచ్చి యేసయ్యతో శిష్యురాలుగా ఉంది. హల్లెలూయా. నేను కూడా ఒక శిష్యులుగా ఉంటున్నాను. మా బ్రదర్ మోసెస్ బ్రదర్, దేవునికి మహిమ కలుగును గాక, నాతో 7 సంవత్సరంగా ఈ పరిచయలో నాతో జలపని వారిగా ఆయన కూడా దేవుడు శిష్యునిగా ఏర్పరచుకున్నాడు. సబట్ కూడా దేవుని మహిమపరుస్తాడు. అలాగే మాతో వచ్చిన టీం అంతటిని కూడా దేవుడు, మీ పక్కన యవనస్తులు ఉన్నారు, ఈ పక్కన యవనస్తులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పరచుకుంటూ యేసయ్యనే ఆనాడు ఎలాగ పరిచయం చేశాడో 20 సంవత్సరం ముందుగా భూమి మీద ఆయన దిగి వచ్చి ఎలాగ పరిచయం జరిగించినారో అదే పరిచయం అంత్యదినంలో కూడా యేసయ్య తన శిష్యులుగా మమ్మల్ని ఏర్పరచుకుంటూ ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి నడిపిస్తున్నాడు. అక్కడ ఆయనే సింహాసనం వేసి కూర్చుండి పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన సమయం లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను నడిపిస్తున్నారు కాక. అబహు గ్రంథం 1 అధ్యాయం వారు ఘోరమైన అబహు గ్రంథం 1:5 అన్య జనులలో జరుగునది చూచుడి. అన్య జనుల్లో జరుగునది, అన్ని జనుల నుండి ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడంట. హల్లెలూయా. అలాగ జరుగునని ఒక్కడు మీకు నేటికి ఒకడుగా నేను వచ్చినాను మీకు చెప్తున్నాను. నేను ఈ మాట చెప్తున్నాను మీకు. ఇలాగా ఆ ప్రవక్త రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే దేవుని ఆత్మతో నింపబడి అలాగ ఒకడు చెప్పినా కూడా మీరు ఏం చేయరు, మీకు తెలిపినా కూడా దాని మీరు నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప మర్మాన్ని దేవుడు మీకు తెలియపరచబోతున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు అంత్య దినంలో దేవుడు ఇలాగ అన్ని జనుల మధ్యలో ఒక గొప్ప కార్యం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు. అన్ని జనుల్లో కూడా నేను ఒక కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15th చాప్టర్ 10-11 వచనాలు తీసుకుంటే దేవుడు అన్ని జనులు ఏం చేయబోతున్నాడని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. తీసుకున్నారు. త్వరగా చదవండి. నాకు 45 నిమిషాలు టైం ఇచ్చారు. దాని లోపల వర్తమానాలు అంతా మీకు అందించారు. చదువు.
మరియు అన్యజనులారా అన్యజనులరా ఆయన ప్రజలతో సంతోషించుడి. చప్పట్లు కొడితే మైపర్సన్ గట్టిగా. అన్యజనులరా ఎవరు చూసి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? అన్యజనులు చూసి చెప్తున్నాడు. జనులరా మీరు కూడా ఏం చేయండి? దేవుడు ఏం చేయండి? యేసయ్యని సంతోషంగా ఏం చేయమంటున్నాడు? సంతోషంగా ఆయన కొనియాడండి, ఆయనతో సంతోషపడండి అంటున్నాడు. హల్లెలూయా. నేటికి అన్ని జనులు ఎంత మాత్రం సంతోషంగా ఉంటున్నారు చెప్పండి? ఎంత భయంకరమైన శోధనలు, పోరాటములు, ఇబ్బందులు, కష్టాలు, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో పోరాటములతో, కుటుంబంలో భార్యాభర్తల సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, పిల్లల్లో సమాధానం లేదు. ఇచ్చలుడిగా తిరిగిపోతున్నారు పిల్లలు చెప్పిన మాట వినడాక. ఈ అంతే దినముల్లో దేవుడు కార్యం చేయాలని ఈ ప్రవక్తతో మాట్లాడిన దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, చదవండి ఇప్పుడు 15:10 చదవండి, మళ్ళీ ఇంకోసారి చదవండి. అన్యజనులారా ఆయన ప్రజలతో, అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు మరియు సమస్త అన్యులారా, చప్పట్లు కొడితే మైపర్సన్. హల్లెలూయా. భూమిలో ఉన్న సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనని కొనియాడుదురుగాక అని బైబిల్లో రాయబడి ఉన్నది చెప్పిన. చప్పట్లు కూడా దేని మైపర్సన్. హల్లెలూయా. అన్ని జనులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాకు దేవుడు కాదు, ఆయన ఎవరో పక్క ఒక కులానికి చెందిన ఆయన, వేరే మతానికి చెందిన, దేశానికి చెందిన ఆయన అనుకుంటున్నారు. సర్వ సృష్టికర్త మన దేవుడైన యేసయ్య. చప్పట్లు కూడా దేని మైపర్సన్. కరోనా వచ్చింది, మన అందరికీ తెలుసు. 2019 సంవత్సరం కరోనా ఇలాగ రాబోతుంది ఎవరిగా తెలుసా? మన భారతదేశానికి వస్తాయని తెలుసా? లేదు శ్రేష్టంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయని తెలుసా? ఎవరు తెలియదు. 2020 సంవత్సరము మార్చి నెలలో మన అందరికీ లాక్డౌన్ వచ్చింది, మీ అందరూ గుర్తుంటాయి. 2019 సంవత్సరము నవంబర్ మాసం నేను చెన్నైలో ఉంటున్నాను. దేవుడు నన్ను ఒకరోజు రాత్రి నవంబర్ మాసం 9వ తారీఖు అనుకుంటాను, నేను పడుకుని నిద్రపోతుంటే శనివారం నేను లేస్తే ఉదయం లేవడానికి వరకు నేను బైబిల్ చదువుకుని పడుకుని ఉంటే ఒక దర్శనం చూపారు. అంటే నేను ఆత్మలో ఆత్మవర్షుడై ఎలాగ అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నారు, అలాగా నేను భూమిలో ఉన్నప్పుడే ఒక దర్శనం చూస్తున్నాను. నేను ఒక వీధిలో వెళుతున్నాను. భయంకరమైన మన హైవేలు ఉన్నాయి కదా, బైపాస్ రోడ్లు ఉన్నాయి కదా, అలాగ రోడ్లో నేను నడిచిపోతున్నాను. పోతుంటే ప్రజలంతా ఆకాశం చూస్తున్నారు. చూస్తుంటే అక్కడ ఒక బలిష్ఠుడైన ఒక దూత దిగి వస్తుంది. ఆ దూత దిగి వస్తుంటే ఆ దూత చేతిలో ఇలాగో చిన్న పుస్తకం, చూడండి, ఇలాగో చిన్న పుస్తకం పెట్టుకుని దాన్ని విప్పి ఆ దూత ఏం చెప్తుంది అంటే, మారు మనసు పొందుడి, యేసుక్రీస్తు రాకడ సమీపమై ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు త్వరగా రాపోతున్నాడు. ఆయన చెప్పిన మాట వినగా నాకేం భయం వచ్చిందంటే, యేసే వచ్చేసాడయ్యా, అంతే నేను అయిపోయినా, నేను పోతానా మొదటిగా, నా కుటుంబం కూడా పోవాలి కదా అని చెప్పి పరిగెత్తున్నాను ఇంటికి చూసి అందరూ రొమ్మ కొట్టుకుని పరుగుతున్నారు, నేను కూడా పరిగెత్తి వెళ్ళి మా ఇంట్లో పోయి తలుపు పెట్టేమని తెలిసి, అమ్మా యేసే వచ్చేసాడమ్మా, మనకు సమయం లేదు, ఇక్కడ వెళ్ళిపోవాలి, దూత వచ్చేసింది, మనం వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ఏమైంది మా నాన్నగారికి, నా పిల్లలు చూస్తున్నాను, భార్య చూస్తుంది, ఈయన కొద్దిగా కలలు కన్నాడా, లేదు మైండ్ మారిపోయినా, పిచ్చివాడు అయిపోయినాడని. హల్లెలూయా. కానీ నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోలేదు. అదే సమయము మా ఇంటి తలుపుని ఎవరో తట్టున్నారు. నా ఇంటి తలుపు తక్కు. నేను పోయి ఎవరు తట్టినారని పోయి చూస్తుంటే, ఏ బలిష్ఠుడైన దూత ఆ పుస్తకం పెట్టుకుని ఈ భూమి మీదకి దిగి వచ్చిందో ఆ దూత నా ఇంటి ముందుగా నిలబడి ఉన్నది. చప్పట్లు కొడితే 9% పెట్టారు. ఆ దూత నా ఇంటి ముందుగా నిలబడి ఉంది. ఆ నవంబర్ మాసం ఆ మొదటి వారం, 2వ వారంలో జరిగిన ఆ మర్మం చెప్తా మీకు, వినండి. దూత నిలబడి ఉంటే నాకు ఆశ్చర్యం అయిపోయి, ఇది ఏంద్రా ఎప్పుడుగా దిగి వచ్చినాడు ఈ దూత, మన ఇంటి ముందుగా నిలబడి ఉన్నాడని చెప్పి నేను చూస్తుంటే ఆయన చిరునవ్వుతో నవ్వుతున్నాడు. నవ్వి,
రండి గారు నేను పిలుస్తున్నాను. ఆయన వస్తున్నాను నా ఇంటికి లోపల. రాగానే ఆయన షేకనియాలని ఆయన చేయనిస్తే ఆయన చేయని మొదటిగా షేకనివ్వకుండా నా అరిచేయినట్టు చేయి పెట్టుకుంటే తాకాడిట. నా చేయిని ముట్టంగానే నేను కింద పడిపోయినా నా శరీరం భూమిలో ఉంది కానీ నా ఆత్మ పైన ఎత్తబడుతుంది. నేను భూమిలో చనిపోయినాను, నేను బ్రతకలేదు. నా బాగా తెలుస్తుంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. ఆగా నాకు మరణం వచ్చింది, నా పని అయిపోయింది అనుకుంటే. కానీ నేను వెళ్తుంటే నాలో ఎక్కడ ఇంతవరకు భూమిని నేను చూడని ఒక ఆనందం, ఒక సంతోషం భయంకరంగా నాకు అట్నే ప్రవహిస్తుంది. చెప్పలేని ఆనందము. ఒక నూతన భాష వస్తుంది. అన్ని భాషలు ఇక్కడ భూమిలో మాట్లాడుతున్నాను నేను దేవుని కృపలో అభిషేకంతో. కానీ నాకు ఇవ్వబడిన భాష ఒక నూతన పరలోక భాష. నన్ను చేయి పెట్టి దూరం తీసుకెళ్తుంటే పరలోకం తీసుకెళ్ళి అక్కడ ఒక స్థలం, పెద్ద కాన్ఫరెన్స్ మైదానం, గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో పరలోకంలో ఉన్న ఒక స్థలంలో అందరూ కొడుకుంటూ అక్కడ అందరూ ఒక మీటింగ్ లాగా జరుగుతుంది. ఆ మీటింగ్ లో గొప్ప గొప్ప దైవజనులు, భూమిలో ఉన్నవారు, ప్రతి దేశంలో ఉన్నవారు, విశ్వాసులు, చాలా శ్రేష్టమైన వాళ్ళతో అక్కడ వచ్చినారు. అందరితో ఒక సువార్త ప్రకటిస్తున్నాడు దేవుడు. అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను కూడా ఏమో మాట్లాడుతున్నాను, నేను కూడా ఏదో చెప్తున్నాను వారికి. నేనేం చెప్తున్నాను నాకు అర్థం కాలేదు, కానీ ఏదో జరుగుతుంది, అది మాత్రం నేను చూస్తున్నాను. నేను నాతో కన్నులో నేను ఒక అద్దాల వెనక అలాగా జరుగుతుందని నేను దాన్ని చూస్తున్నాను. నేను కూడా అక్కడ ఉంటున్నాను. అప్పుడు అందరికి ఇలాగ ఒక పుస్తకం పెట్టుకొని నేను కూడా ఆ దూర చేతిలో ఉన్న పుస్తకం నా చేతిలో వచ్చి నేను ఏదో చెప్తున్నాను అందరికి. ఇది అయిపోయి అంతా ముగించుకుని ఒక విషయం నాకు ఏం తెలిసిందంటే, యేసు ప్రభు రాకడ త్వరగా ఉంది, సంఘాన్ని సిద్ధం చేయాలి, దేవుని జనులు అంతా సిద్ధపడాలి, దీని కొరకే ఏదో కార్యం దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అది మాత్రమే నాకు అప్పుడు తెలుసు. తర్వాత ఆ దూత తీసుకుని వచ్చి నా శరీరంలో విడిచినప్పుడు కరెక్ట్ గా 3 గంటలు హల్లెలూయా 3 గంటలకు నేను లేచి ప్రార్థన చేసుకోవాలని నా హాలుకు వెళ్తుంటే నా మనసులో భయంకరమైన బాధ, కన్నీరు, ఏడుపు వస్తుంది. నేను ప్రార్థన చేస్తుంటే పరలోకం వెళ్ళినప్పుడు నేను ఎలాగా ఆ దూరం తీసుకెళ్ళినప్పుడు ఒక భాషలు మాట్లాడిన పరలోక భాష మళ్ళా నాలో వస్తుంటే ఆ భాషలు వాగుతుంటే నాకు అనేక విషయముల గురించి దేవుడు రెవల్యూషన్ ఇచ్చారు. అనేక ఆత్మలు, కోట్ల ఆత్మలు భయంకరంగా నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా చనిపోతున్నారు. ఏంది ప్రభువా ఇది అని చెప్పి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తూ నేను ప్రార్థన గడుపుతుంటే కరెక్ట్ గా మనందరికీ తెలిసినట్టుగా మార్చి మాసం 2020 సంవత్సరము కరోనా స్టార్ట్ అయ్యి భూమి అంతా లక్షల ప్రజలు చనిపోయారు. మనంతా తెలుసు. హల్లెలూయా. ఆ చూపించిన దర్శనం నెరవేర్చబడింది. లక్షలు ప్రతి దేశంలో ప్రజలు భయంకరంగా నరకానికి వెళ్ళిపోయారు. దేవుడు అప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రభువా దీని గురించి ఏం తండ్రి ఇంత భయంకరంగా జరిగిందంటే ఇది నేనే చేసిన పని, కోత అన్నాడు. హల్లెలూయా. అంతే దిన కోత కాలం, ఇది నేనే కోత కోస్తున్నాను, నాకు ఇష్టమైన ప్రజలు భూమి మీద నిలబడాలని చెప్పి నేను చేసినాను అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2020లోని నేటికి 6 సంవత్సరాలు దాటిపోయింది. ఈ భూమి మీద ఉగ్రత జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు అన్ని జనులను కూడా ప్రేమిస్తున్నాడు? అంతే దినములో దేవుడు అన్ని జనుల మధ్య ఏం కార్యం చేయబోతున్నాడు చెప్పి నేను ముగించబోతున్నాను. మీరు బాగా వినండి. ఈ భూమిలో ఉన్న వాళ్ళు అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఈ అన్ని జనులను కూడా ఏం చెప్పాడు? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదివాం. అన్ని జనులు అందరూ కూడా ఏం చేయాలంట? యెహోవాని స్తుతించాలి. అందుకు చెప్పండి, అన్ని జనులు అందరూ కూడా. చదువు ఆ వాక్యాన్ని చెప్పండి. నేను చెప్పిన మాట వద్దు. బైబిల్ ఏం రాయబడింది అని చదవండి. 15-11 చదవండి. మరియు అందరూ చెప్పండి. మరియు అందరూ పలకండి. మరియు సమస్త అన్యజనులారా ప్రభుని స్తుతించుడి. హల్లెలూయా. సమస్త అన్యజనులు ఏం చేయాలంటే అంతే దినంలో ప్రభుని స్తుతించాలి. ఇది ఎలాగ జరుగుతుంది? ఇది ఎలాగ జరగబోతుంది? వాక్యంలో రాయబడి నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదా? ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆయన ఆకాశం భూమి నశించిపోయినా కూడా ఆయన మాట ఏమాత్రం కూడా అది రాయబడి నెరవేర్చే తీరాలి. అప్పుడు యేసు ప్రభు రాకడ నెరవేర్చబడుతుంది. అందుబట్టి ఈ అంత్య దినంలో అన్ని జనులు అందరూ కూడా ఏం చేయాలంట? యెహోవాని స్తుతించాలి. దాని కొరకే ఇక్కడ మన హబక్కూకు గ్రంథంలో చదివాము. అన్ని జనులు జరుగునది చూడుడి. అన్ని జనులు జరగబోతుంది, మనం చూడబోతున్నాము. అన్ని జనులు అందరూ కూడా దేవుని స్తుతించబోతున్నారు. ఈ గ్రామం అంతా యేసయ్యని స్తుతించబోతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ రోజు ఎంతమంది నమ్ముతున్నారు? మందుల షాప్ అవసరమా?
హల్లెలూయా. ఇది ఉజ్జీవం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది నెరవేర్చాలంటే ఎవరు అవుతుంది? ఈ పని జరిగించాలంటే ఎవరు అవుతుంది? చెప్పండి. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇది చేయాలంటే ఎవరు అవుతుంది? ఈ సేవకులు అందరూ రక్షింపబడాలి. ఒక్కరు కూడా మన నడకానికి పోయి దేవుని చిత్తం కాదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. మనల్ని సృష్టించిన ఆయన మనల్ని సృష్టించిన దేవుడే ఈ అంత్య దినంలో ఒక కార్యం చేయబోతున్నాడంట. అదిగా వాక్యం చెప్తుంది. అన్ని జనంలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడి. మీ దినములో నేను ఒక కార్యం జరుగుతును, అలాగు జరుగునని తెలిపినను. ఆమేన్. ఏ దినములో ఇది జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 27, 28, 30 వచనాలు చదివితే ఏ దినములో ఇది జరగబోతుంది. యేసు ప్రభు ఈ అన్ని జనుల మధ్యలో ఒక కార్యం చేయబోతున్నాడంట. అది భయంకరంగా ఉండబోతుంది. అందరూ దేవుని ఆరాధించబోతున్నారు. అట్టి కార్యం జరగ ముందుగా ఆ కాలం ఎలా ఉంటుంది, ఆ దినములు ఎలా ఉంటుంది చూడండి. అక్కడ లూకా సువార్త 17, 27. నోవాహు ఓడంలోనికి వెళ్ళిన దినం వరకు ప్రజలు ఏం చేశారంట? తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు పెళ్లి ఇవ్వబడుచు నుండి అంతలో జలప్రలయము ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే బాగోడిచండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినముల జరుగును. బిడ్డలారా, ఈ అంత్య దినములో ఏం జరుగునని దేవుడు బైబిల్ రాసి పెట్టినారు. పడుతుంది. నేటికి యేసయ్య తెలియని ప్రజలు మాత్రం కాదు, యేసయ్యను తెలుసుకున్న బిడ్డలు కూడా నామకార్థ క్రైస్తవ జీవితంలో లోకంతో కలిసిపోయి, అన్య ప్రజలతో కలిసిపోయి, అన్య ప్రజలు ఏం చేస్తున్నారు అన్ని చేస్తున్నారు. ఆనాడు నోవహు కాలంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. కానీ దేవుడు ఈసారి ఎవరిని నశించిపోయి దేవుని చిత్తం కాదంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తుంది. దేవుని బిడ్డ, ఈసారి ఎవరు కూడా నశించిపోకూడదు. ఆనాడు నోవహు కాలంలో ఆ నోవాహు కుటుంబం మాత్రం 8 మందిలో మాత్రమే రక్షింపబడ్డారు. కానీ మిగిలిన వారంతా చేయబడబడ్డారు. లోతు కాలంలో లోతు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆ పట్టణం అంతా కాల్చివేయబడింది. కానీ అంత్య దినంలో ప్రేమాసురుడైన దేవుడు ఈ అంత్య దినంలో అన్ని జనులు అలాగా నశించిపోయి దేవుని చిత్తం కాదని చెప్పి ఓ గొప్ప మర్మాన్ని బైబిల్లో దాచిపెట్టాడు. ఆ గొప్ప మర్మం ఏమిటి? కొద్ది విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. చూడండి, ఆ దినములో ఈ సంగతి ఎలాగ ఉండబోతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసుకోండి. 24వ అధ్యాయం 34, 35 2 వచనాలు చదువుతాం ఇప్పుడు. ఆమేన్. ఇవి అన్ని ఇప్పుడు చదివిన అన్ని జరగు వరకు ఏమవుతుంట? ఏ తరము గతింపదు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి భూమి సమాప్తం కాదంటున్నాడు. ఏది జరగాలి? అన్ని జనులు అందరూ దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అన్ని జనులంతా మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మారాలి. నోవాహు కాలంలో ఆ లోతు కాలంలో జరిగినట్టుగా జరగకూడదని చెప్పి దేవుడు గొప్ప మర్మాన్ని దాచిపెట్టాడు. అందుకే ఏం చేశాడంటే అక్కడ ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ చెప్తున్నాడు దేవుడు, ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ ఇప్పుడు చూసిన ఈ సంగతులు భూమిలో చూడండి, అక్కడక్కడ యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ఇది అంతా జరుగుతుంది. 24వ అధ్యాయంలో రాయబడింది అంతా జరుగుతుంది. ఈ సంగతులన్నీ జరుగునప్పుడు మీరు ఏం చేయాలంట? చదవండి. ఆయన సమీపముగా చప్పట్లు పడితే 9%. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడ ఉన్నాడంట? ఇప్పుడు ద్వారం దగ్గర. చప్పట్లు పడి దేవుని మహిమపరచండి. ఇది అన్ని జరిగినప్పుడు తెలుసుకోండి, నేను ద్వారం దగ్గర ఉన్నానని తెలుసుకోండి నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఆయన ద్వారం దగ్గర వచ్చినాడు. ఏ ద్వారము మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయన దిగి వచ్చి ఏ ద్వారం దగ్గర నిలబడబోతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది. చదవండి. ప్రకటన 23వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది. అంత్య దినములో చివరి సంఘమైన 7వ సంఘం లవోదికీయ సంఘము. ఆ లవోదికీయ సంఘపు కాలములో దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ 20వ వచనం చెప్తుంది, ఇదిగో
నేను తలుపు ఎదుట నిలిచి నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను అలాగా పెళ్లి వస్తుంటే కింద ఉన్న వాళ్ళు చూసి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఈయన అన్యులను తీసుకుని అన్ని ప్రజల్ని గ్రామస్తులు తీసుకుని వచ్చి కరోనా ఫుల్గా చూకిన కాలంలో ఎవరెవరో తెచ్చి చెన్నై ఆయన పైన ఏం చేస్తున్నాడు, ప్రార్థన పెడుతున్నాడు, దయ్యంని వెళ్ళకూడుతున్నాడు చెప్పి పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు. కింద కొబ్బరి కూడా ఆయన చెప్తారు, వాకిటాకి పెట్టుకుని పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా కరోనా టైంలో, వాళ్ళు పైన వచ్చేసారు. వచ్చి చూస్తే ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. చూసి ఎవరిని మంత్రం పెట్టమని చెప్పి ఎవరిని ఆరాధన ఇక్కడ ఏం జరుగుతుంది అంత పరిగెత్తిపోయి వెళ్ళిపోయి చెప్పి వాళ్ళు తరుముతూ ఉంటే వాళ్ళు దిగిపోయి ఫోన్ చేశారు, అన్న ప్రార్థన కూడా మీ దగ్గర చేసుకోకుండా వచ్చామన్నాడు. ఒకసి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పారు, ఆ గ్రామానికి వెళ్ళు. ఆ గ్రామం పేరు పాలూరు. హల్లెలూయా. అందు చెప్పండి, ఏం ఊరు అది పేరు? పాలూరు. ఆ పాలూరు గ్రామం పులివెందుల జిల్లాలో ఉండి 20 కిలోమీటర్లు ఉంది. బాగా గుర్తుపెట్టుకుని ఈ పేరు మర్చిపోకండి, లోకమంతా తెలియ మారుమూడపోతుంది. హల్లెలూయా. ఈ పాలూరు గ్రామానికి దేవుడు మొదటిసారిగా నేను 2020 సంవత్సరం 6 నెలలు నడిపించాను. ఆ గ్రామానికి వెళ్ళి ఇలాగ ఒక ఇంట్లో మేము ప్రార్థన, ఆ ఇంట్లో అక్క ఇంట్లో ప్రార్థన చేశాను. చేస్తుంటే ఆ ఇంట్లో ఒక యవనస్తురాలు, ఒక యవన కుమారుడు, ఆ అక్కకి ఆ భర్త వాళ్ళు ముస్లిం. మొత్తం కలిగింది. ఏం కలిగిందంటే ఈ తల్లి ఎప్పుడు 18 సంవత్సరాలు ఇంట్లో కూర్చుండి ఎప్పుడు అరుస్తూ ఉండేది. అమావాస్య పౌర్ణమి వస్తే ఎప్పుడు సైతాన్ని పనిచేసేది. ఎట్టంటే భర్తని కొట్టాలి, ఇంట్లో అన్నం వండి పెడతారు, భర్త అన్నం వండి పెడతారు, అది పారేస్తుంది బయట. పిల్లలు బడికి పోరు, ఏడుస్తూ ఉంటారు. ఆ యవనస్తురాలు బడికి కూడా సరిగా పోకుండా ఇంట్లో అన్నం చేసి పెట్టి తల్లి కొడుకు అన్ని చేసి పెట్టేది. అంత భయంకరమైన బంధంలో నా కుటుంబాన్ని దేవుడు విడిపించి కుటుంబానికి సమాధానం ఇచ్చినాడు. సపరేట్ కూడా దేవుని మహిమపరచు. ఆ కుటుంబంలో దేవుడు నమ్ముకుని డైలీ ప్రార్థన స్టార్ట్ అయింది. మేము నేర్పించినట్టుగా ప్రతిదినం 91 కీర్తన చదవండి, మీరు కుటుంబ ప్రార్థన చేయండి అని చెప్పాం. కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేస్తే ఆ కుటుంబంలో దేవునితో మహిమ దిగి వచ్చి ఆ కుమార్తె మేము ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డ మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆమెని భయంకరంగా అభిషేకించి పరిశుద్ధాత్మతో నింపి ఆమెలోని ప్రవచన మాట్లాడడం ప్రారంభించినాడు. హల్లెలూయా. 2020 సంవత్సరం 7వ నెలలంతా ఆమెలోని ప్రవచన వచ్చింది. ఆ ప్రవచన వచ్చినప్పుడు ఆ బిడ్డలోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నోవా 2019 సంవత్సరం నేను పరలోకం తీసుకెళ్ళి చూపించినాను కదా ఒక మర్మం, అది ఏమి ఇప్పుడు తెలుసుకో. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఎత్తి చదువుకుంటున్నాడు. ఇప్పుడు తీసుకోండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం తీసుకుని మనం కూడా చదువుతాం. తీసుకోండి, ప్రకటన 10 మొదటి 2 వచనాలు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్య బింబము వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను దాన్ని రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయము. వాటిని వ్రాయవద్దని దాన్ని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. చాలమ్మా, దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ ఈయన చూసింది అన్ని రాయాలని చెప్పి ప్రకటన గ్రంథంలో అన్ని రాస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, రాయవద్దు, ముద్ర వేయి. ఇప్పుడు తగిన కాలం కాదది, రాయవలసిన పని కాదది. ఒక కాలం వస్తుంది, ఇప్పుడు మనం చదివినట్టుగా అన్ని జనుల్లోండి మీకు ఒక గొప్ప కార్యం చేయబోతున్నా అని చెప్పాడు కదా. అన్ని జనుల్లో కార్యం చేయబోతా అని చెప్పాడు కదా. అబో గ్రంథంలో రాయబడినట్టుగా ఆ ప్రవచన నెరవేర్చబడాలని ఆ దినంలో అది ముద్ర వేయబడింది. ఇక్కడ మనం చదివిన ప్రతి కార్యం చూసుకుంటే ఒక బలిష్ఠుడైన దూత. మీకు చెప్పాను నేను, ఒక రోజు నేను ఇలాగ దర్శనం చూశాను. నవంబర్ మాసంలో 2019 సంవత్సరం ఆ బలిష్ఠుడైన దూత దిగి వస్తుంది. ఆయన చేతిలో చిన్న విప్పబడిన పుస్తకం.
మొదటిగా దూతని గురించి రాయబడింది, అతడు మేఘం ధరించుకుని ఉన్నాడంట. చప్పట్లు కొడితే మహింపరచండి దేవుడి దగ్గర. మేఘం యెహోవాకు సాదృశ్యం, పరిశుద్ధ ఆత్మదేవునికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు మోషేతో ప్రత్యక్ష గుడారంలో ఆయన మేఘం నుండి దిగి వచ్చి యెహోవా మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథం రాయబడింది. హల్లెలూయా. దేవుని లేఖనాలు సెలవిస్తుంది. మేఘం ఎక్కడంతా కనిపించిందో, యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం పొందినప్పుడు ఒక గొప్ప మేఘం వచ్చి ఇతడు నా ప్రియ కుమారుడు. మేఘంలో యెహోవా మాట్లాడుతున్నాడు. ఈ మేఘంని ధరించుకుని పరిశుద్ధుడైన దూత దిగి వస్తుంది. ఈయన శిరస్సు మీద మేఘ ధనుస్సు. నోవా కాలంలో మనం చదివాం. నోవా కాలంలో భయంకరమైన ఆ జల ప్రళయం వచ్చినప్పుడు ప్రజలందరినీ కొట్టుకుని పోయింది. కానీ ఈ మేఘ స్తంభము అంటే మేఘ ధనుస్సు అది నోవా కాలంలో వచ్చి ఎలాగో ఒక సమాధానం తీసుకుని వచ్చింది. అలాగనే ఈ బలిష్ఠుడైన దూత శిరస్సు మీద అది గుర్తింపుగా ఉంటుంది. మూడోదిగా ఆయన ముఖము సూర్యబింబం ముఖము ఎవరో కాదు, యేసయ్యనే. మత్తయి సువార్త 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చెప్తుంది, ఆయన ముఖము సూర్యబింబం వలె, ప్రకాశమైన సూర్యబింబం వలె ఉండింది. యేసుక్రీస్తు ముఖము ఈ దూతలో కనిపిస్తుంది. నాలుగోదిగా ఆయన పాదం అగ్ని స్తంభం. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి వరకు ఆనాడు అగ్ని స్తంభంలో వారు నడిపించిన పరిశుద్ధ ఆత్మ దేవుని సాదృశ్యం. ఐదోదిగా ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం. గ్రంథాన్ని విప్పడానికి మోయడానికి అధికారం కలిగిన వారు ఎవరు కాదు, గొర్రెపిల్ల మాత్రమే. హల్లెలూయా. యూదా గోత్రపు సింహం మాత్రమే రాయబడేది. చెప్పండి కొడితే మహింపరచు. చివరిగా అక్కడ రెండు విషయాలు. ఒకటి, ఆయన పాదం భూమి మీద మోపుతున్నాడు, రెండు పాదాలు. చివరిగా అక్కడ ఏడోదిగా ఆయన సింహం ఆర్పాటించినట్టుగా ఆర్పాటిస్తుంది. ఈ 7 గుర్తింపు, 7 ఆకారము అంత యేసయ్యకు సాదృశ్యంగానే ఉంటుంది. హల్లెలూయా. ఈ బలిష్ఠుడైన దూత ఎవరో కాదు, యేసయ్యనే మరల భూమిలోనికి దిగి వస్తున్నాడు. చప్పట్లు కొడితే మహింపరచండి దేవుని బిడ్డ. సింహము గర్జించినట్టు గర్జించినాడంట. సింహం ఎలా గర్జిస్తే ఎవరా గమ్మునుంటారా, ఊరికి ఉంటారా, భయపడరా? ఆమోస్ గ్రంథం ఇదే చెప్పింది 3వ అధ్యాయం. సింహం గర్జించినప్పుడు భయపడని వాడు ఎవడు, యెహోవా ఆజ్ఞించినప్పుడు ప్రవచించని వాడు ఎవడు అని రాయబడింది ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయంలో. సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ప్రవచించే ఆత్మగా అంతే దినంలో అందరిలోని ప్రవచించాలని, ఆత్మ వర్షం కురిపించాలని బలిష్ఠుడైన దూతగా ఆ బలమైన దూత దిగి వస్తున్నాడు. ఎందుకు దిగి వస్తున్నాడు, దీన్ని నెరవేర్చబోతున్నాడు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చూడండి, అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరించెదను, మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలలు కంతురు. ఆ దినములలో నా దాసుల మీద గనుక వారు కూడా ప్రవచించదు. అంత ప్రవచన. ఈ వాక్యంలో, ఈ వాగ్దానంలో ఈ ప్రవచన మాటనే ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు కల్వరిశిలో రక్తం కాచి ఆయన తండ్రి దగ్గర వెళ్ళి మళ్ళీ పరిశుద్ధ ఆత్మదేవుడిగా వచ్చిన తర్వాత ఇంతవరకు కుమార్తెలు అందరి మీద ఇక ప్రవచనాత్మ దిగలేదు. హల్లెలూయా. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరిగిందా? చెప్పండి ఎవరు? మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరిగిందా? అంతే దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎందుకొరకు? చదివాం, అన్ని జనులు అందరూ కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అందరూ స్తుతించాలంటే ఎవరు కావాలి? అక్కడ ఆయన ఆత్మ కావాలి. అప్పుడు ఆయన ఆత్మ దిగి రాకుండా అన్ని జనులు ఎలాగా రక్షించబడతారు? ఆయన ఆత్మ దిగి రాకుండా అన్ని జనులు ఎలాగా ఆయన ఆరాధిస్తారు? చేస్తారా? అప్పుడు అన్ని జనులు అందరి కొరకు కూడా దేవుడు దిగి రావాలి. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. ఇది గొప్ప మర్మం. యూదులకు మాత్రం దేవుడు కాదు, అన్ని జనులు కూడా దేవుడు చెప్పి పౌలు రాస్తున్నాడు. యూదుల్లోని రక్షణ ఎవరికి వచ్చిందిట? అన్ని జనులు కూడా వచ్చిందిట. ఇది ఎలాగ నెరవేర్చబడబోతుంది? ఈ మర్మం ఏమిటి? మీ అందరికి దేవుడు ఈ రాత్రి తెలియపరచిపోతున్నాడు. శ్రద్ధగా 10 నిమిషాల వాక్యం వినండి, ముగించబోతున్నాను నేను. తీసుకోండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. 10వ అధ్యాయం 7వ వచనం. థ్యాంక్ యూ.
ఏడవ దూత పలుకు దినముల్లో, అందరూ గమనించండి, ఏడవ దూత పలుకు దినముల్లో అతడు బూర ఊదబోచుండగా. ఒక నిమిషం, 7 సంఘాలు, 7 దూతలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సంఘాలు స్టార్ట్ అవుతుంది, 3వ అధ్యాయం వరకు ముగింపబడుతుంది. 3వ అధ్యాయంలో మనం చదివాము, 7వ సంఘంలో దేవుడు దిగి వచ్చి తలుపు తడుతున్నాడు. చూసాం మనం 3:20 చదివాం. దేవుడే దిగి వచ్చి తలుపు తడుతున్నాడు. ఇదిగో నేను తలుపు ఎదురు నుండి తడుతున్నాను. నేను పాలూరు గ్రామానికి పరిసరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక రోజు మాట్లాడినాడు. ఇలాంటి ఒక యవన బిడ్డ 18 సంవత్సరాలు బీకాం ఫస్ట్ స్టేజ్ అవుతుంది. ఆ బిడ్డలోని దేవుడు అభిషేకించి మాట్లాడుతుంటే ఏం చెప్పాడు తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, నీ ఇంట్లో జరిగించిన నేను అన్నాడు. సపరేట్ కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఆ దూత దిగి వచ్చి తలుపు తట్టింది ఎక్కడా కాదు, అది నీ ఇల్లు కాదు, అది నా సంఘం ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద దిగి వచ్చిన నేనే నీ సంఘమును నిన్ను ఏర్పాటు చేసుకోవాలని ఇంటికి ఎద్దకు వచ్చి నేను తలుపు తట్టాను. నువ్వు తలుపు తీసినావు కనుక నీలోనికి నేను వచ్చాను, నీ సంఘంలోనికి వచ్చాను, నీతో నేను ఈరోజు భోజనం చేస్తున్నాను. సపరేట్ ఇది జరిగి 7 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజు మా బిడ్డలంతా ఆత్మతో నింపబడి ఉన్నారు. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరిగి ఉంది మా సంఘంలో. మా సంఘం కాదు, ఇది యేసయ్య సంఘం. మా సంఘం ఉంటే నేను యేసయ్య చేర్చుకుంటూ వస్తున్నాను. ఈ సంఘంలో దేవుడే దిగి వచ్చినాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. అన్ని జనుల మధ్యలో, అన్ని జనులు ఉన్న ప్రజల మధ్యలో, అన్ని జనుల గ్రామంలో దేవుడే దిగి వచ్చినాడు. ఈ మర్మం ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ బలిష్ఠుడైన దూత ఎప్పుడు దిగి వస్తాడని సమయం అక్కడ రాయబడింది 7వ వచనంలో. ఇప్పుడు చదవండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా 7వ దూత బూర ఊదితే క్రీస్తు రాజ్యం భూమి అంతా వచ్చేస్తుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. 11వ అధ్యాయం 14-15 వచనాలు చెప్తుంది క్రీస్తు రాజ్యం సమాప్తం అవుతుంది రాయబడింది. కానీ ఇది 7వ దూత బూర ఊదపోతున్న సమయంలో జరగబోతున్న ఒక మర్మం. ఇది ఎవరికి తెలియని ముద్ర వేయబడిన మర్మం. ఇది ఎవరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఆ రాసిన యోహాను గారికి తెలుసు. ఆ మర్మాన్ని దేవుడు విడుదల చేయాలని ఆ దినంలోని ఈనాడు వరకు మర్మాన్ని దాచిపెట్టి, ఇలాగ నోవా కాలంలో జరిగినట్టునే జరిగే కాలం వచ్చింది. భయంకరమైన ఉగ్రత కాలము మనం చూస్తున్నాం. నోవా కాలంలో జలప్రలయం ఎలాగ వచ్చి ప్రజలు అందరూ కొట్టుకుని పోయిందో, ప్రజలు ఎలాగ తింటూ తాగుతున్నారో అలాగనే ఈ కాలంలో జరుగుతుంది. క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు రాకని గురించి ఒక అవగాహన లేకుండా ఉంటున్న కాలంలో దేవుడు ఎవరికి తెలియకుండా ఓ చిన్న మారుమూల గ్రామంలో ఆయన దిగి వచ్చి ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని. ఏది కూడా నాకు కథ చెప్పడం మీకు ఈ లోకమంతా తెలుసుకొని రొమ్ము కొట్టుకుని రాబోతున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు తన చివరి కాలంలో ఇదిగో ఆ రోజు మీకు ఇలాంటి జరగకపోవడం తెలుసుకోండి. ద్వారం ఎదుట నేను వచ్చి నిలబడి ఉన్నానని చెప్పిన మాట నెరవేర్చడానికి వరకు అంత్యకాల సంఘము జరుగుతున్న కాలంలో ఆయననే దిగి వచ్చి ఒక మారుమూల గ్రామమైన అన్యుల గ్రామంలో దేవుడే దిగి వచ్చి మందిరాన్ని కట్టి ఆయననే సంఘాన్ని ఏర్పరచుకుని ఆ గ్రామ ప్రజలను రక్షించింది మాత్రం కాదు, ఎక్కడెక్కడ తన దూతలు ఉన్నారో, ఎక్కడెక్కడ ఈ వాక్యాన్ని నమ్ముతున్నారో, ఈ లేఖనాన్ని నమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకుంటూ తన ఉత్సవాన్ని భూమి అంతటికి తీసుకుని వస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, అంత్య దినములో ఇది జరగాలని దేవుని చిత్తం. అంత్య దినంలో మనుషులు అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగాలనేది ఆయన చిత్తం కనుక ఇది నెరవేర్చబడింది. ఈ అభిషేకం ఏమిటి? ఈ ఆత్మ కుమ్మరింపు ఏమిటి? ఇది కడవరి కాల వర్షం. ఈ కడవరి కాల వర్షంలో తొలకరి వర్షంలో కృపావరములు దేవుడు పంచిపెట్టాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. సేవకుల్లోండి, విశ్వాసులోండి, నమ్మిన వాళ్ళలోండి దేవుడు అద్భుత కార్యాలు సూచన క్రియ చేశాడు. కానీ అంత్య దినం వచ్చేసింది. యేసు ప్రభు రాకడానికి ముందుగా సంఘం అంతా సిద్ధపడాలి, అందరూ చేయబడకూడదు, అన్యులంతా రక్షింపబడాలని చెప్పి ఒక ప్రవచనాత్మగా దేవుడే దిగి వచ్చినాడు. ఆ బలిష్ఠుడైన దూతగా. హల్లెలూయా. ఆయన దిగి వచ్చిన దాని గురించి 7వ వచనం ఇంకా స్పష్టంగా చెప్తుంది. చదవండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర పోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. 10వ అధ్యాయంలో రాయబడిన మాట చాలా శ్రేష్టమైనది. ఒక అంత్య దినములో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన ఒక సువార్త ఉంది ఈ లోకానికి. అంత్యకాల సువార్త. ఆ బలిష్ఠుడైన దూత చేతులు 5వదిగా మనం చూస్తాం. విప్పబడిన చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకం వేరే ఏదో కాదు, మీ చేతులు ఉన్న బైబిల్ అందరి పైకి ఎత్తి చూపించింది. మీ బైబిల్ దీంట్లో ఎన్ని
పాత నిబంధన 2 ఉంది, కానీ అంత్యకాల నిబంధన రాబోతుంది. చెప్పండి పెడితే ఒక అన్యులు గ్రామంలో ఉండి అన్యుల మధ్యలో దేవుడే దిగి వచ్చి అంత్యకాల బైబిల్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ బలిష్ఠుడైన దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకముగా అంత్యకాల నిబంధన. చెప్పండి బట్టి దేవుని మహిమపరచండి. మన అందరూ చూడబోతున్నాం. ఇది ఏదో నేను కథ చెప్పలా, బైబిల్ ఉందని చెప్తున్నాను, చూడబోతున్నాం. 2029 సంవత్సరం దేవుడు విడుదల చేయబోతున్నాడు, ప్రవచించున్నాడు. హల్లెలూయా. భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం. యేసు ప్రభు రాకడ త్వరగా ఉంటుంది. దాని ముందుగా తన సంఘాన్ని సిద్ధపరచడానికి వరకు దేవుడే మరల దిగి వచ్చి బలిష్ఠుడిన దూతగా అన్యుల మధ్యలో ఉండి పరిచర్య చేస్తున్నాడు. ఈ పరిచర్య జరిగించిన దాని గురించి మనం చదివాం. తన దాసులకు ప్రవక్తలకు తెలియపరచకుండా దేవుడు ఏది చేయడం రాయబడిన మర్మం ఎక్కడ రాయబడింది అంటే అందరూ తీసుకోండి. చివరిగా ఈ వాక్యం చదివి ముగించబోతున్నాం. అందరూ తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు. అందరూ తీసుకోండి బైబిల్లో మార్క్ చేసుకోండి. అన్ని జనులు గ్రామంలో మీరంతా పుట్టి ఉన్నారు. అన్ని జనుల నుండి యేసయ్య బయటికి రాబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. బలిష్ఠుడైన దూతగా ఆయన రాబోతున్నాడు. బలిష్ఠుడైన దూతగా రాబోతున్నాడు. చదవండి. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన అక్కడ కూడా ఒక సువార్త చూసాము. ఇక్కడ ఆ దేవజనుడు ఒక మర్మాన్ని చెప్తున్నాడు. ఈ మర్మం ఏమనగా అన్యజనులు ఒక సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు చెప్పబడి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ ఒక సువార్త రాబోతుంది. యూదులకు ఎలాగ సువార్త చెప్పాడు దేవుడు, యూదులు ఎలాగ 2 పాత నిబంధన కొత్త నిబంధన వచ్చింది, అలాగనే యేసుక్రీస్తుని గురించి రాయబడినట్టుగా అన్ని జనుల మధ్యలోండి యేసయ్య బయటికి వచ్చి ఒక సువార్త ఇవ్వబోతున్నాడు లోకానికి. హల్లెలూయా. నేను అన్ని జనులు కూడా దేవుడే, నేనే అన్ని జనులకు దేవుడని చెప్పి ఈ లోకంలో అన్ని జనుల పుట్టి బయటికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుడు అన్ని జనుల బైబిల్ కన్నా రాబోతుంది. అది అంత్యకాల నిబంధన. దాంట్లో 1000 ఏళ్ళ పరిపాలన గురించి భయంకరంగా తెలియపరచబోతున్నాడు దేవుడు దేవజనులు మన అందరికీ. అందుబట్టి అక్కడ చదవండి. మొదటిగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. రెండోదిగా ఒకే శరీరమందు సాటి అవయవం. ఒక్క శరీరంలో యూదులు కూడా అన్ని జనులు కూడా యేసే శరీరంలో ఒకే శరీరంలో ఏమైపోవాలంట? మూడోదిగా వాగ్దానంలో యూదులకు ఏ వాగ్దానం ఉందో అన్ని జనుల వాగ్దానాలు. యూదులకు ఏది అధికారం ఉందో అన్ని జనులు కూడా ఇవ్వాలి. యూదులకు బైబిల్ ఇచ్చారా, అన్ని జనులు కూడా బైబిల్ ఇవ్వాలి. యూదులు దేవుడు పుట్టి ఇచ్చారా, అన్ని జనులు పుట్టి రావు. ఇది గొప్ప మర్మం. హల్లెలూయా. బైబిల్ రాయబడిన నెరవేర్చడానికి వరకు మన భారతదేశాన్ని దేవుడు తెలుసుకున్నాడు, మన రాష్ట్రాన్ని తెలుసుకున్నాడు. మన రాష్ట్రంలో స్వల్పమైన ఆనాడు ఎలాగ బెత్లెహేము గ్రామంలో, బెత్లెహేము చిన్న స్వల్పమైన గ్రామంలో దేవుడు దిగి వచ్చారు, అలాగనే పాలూరులో స్వల్పమైన అన్యుల గ్రామంలో దేవుడు పుట్టి లోకానికి బయటికి వస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, అందరి వరకు ఆయన దిగి వచ్చినాడు. మనం దీవించడాని వరకు అన్ని జనులంతా రక్షింపబడాలని, అందరి మీద ఆయన ఆత్మ కుమరింపు జరగాలని దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఈ మాటని దేవుడే చెప్పినని చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు లోకానికి 2000 సంవత్సరాల ముందుకు వచ్చినప్పుడు తన నోటితోనే ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వస్తాను ఒక మర్మని చెప్పాడు. తీసుకోండి లూకా సువార్త 9:20. లూకా సువార్త 9:26. నన్ను కూర్చి నా మాటలను కూర్చి సిగ్గుపడేవాడు ఎవడో వాని గురించి మనుష్య కుమారుడు తనకును మొదటిగా తనకున్న మహిమతో, రెండోదిగా తన తండ్రికి ఉన్న మహిమతో, మూడోదిగా పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో వచ్చినప్పుడు. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టండి. మనుష్య కుమారుడు 3 మహిమతో నేను భూమికి వస్తానని ఆ రోజు మాట్లాడినాడు. 2 మహిమ జరిగిపోయింది. ఒక మహిమ తన కుమారుడుగా లోకానికి వచ్చాడు, రెండోదిగా తండ్రి మహిమగా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఎదురు నుండి పంపబడిన కుమారుడు, అదే మనుష్య కుమారుడు తండ్రి ఎదురు నుండి తండ్రి మహిమతో వచ్చాడు. మూడోదిగా ఆ పరిశుద్ధ దూతల మహిమతో దిగి వస్తాడని మహిమ దేవుడిపై ఈ నెరవేర్చడానికి వరకు అన్ని గ్రామంలో దేవుడు దిగి వచ్చినాడు. ఎందుకంటే అన్ని ప్రజలంతా
శాపముతో, రోగముతో, కష్టముతో వెళ్ళిపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు. ఇక 2 నెలల తర్వాత భయంకరమైన ఉగ్రత రాబోతుంది, తెగులు రాబోతుంది. ఆ సమయంలో అన్ని జనులందరినీ కూడా కాపాడాలని ఆయన సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఒక సంఘాన్ని ఆయనే దిగి వచ్చి కట్టి ఉన్నాడు. ఆ సంఘం ఎక్కడ వెళుతుందో, ఏ గ్రామానికి వెళ్తుందో ఆ గ్రామంతో దీవించబడుతుంది. హల్లెలూయా. నేటికి మీ గ్రామానికి దేవుడు అడుగు పెట్టినాడు, మీ కుటుంబంతో దీవించబడబోతుంది. హల్లెలూయా. ఆశీర్వదించబడబోతుంది. మీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీ కుటుంబం అంతా దీవించబడును గాక. మీ యవన బిడ్డలంతా అభిషేకంతో నింపబడి ప్రవచించుదురు గాక. ఈ గ్రామంలో పుట్టిన బిడ్డలంతా, ఈ పాలున్న గ్రామంలో ఎంతో బిడ్డలు వచ్చినారు, కానీ ఎవరంతా ఈ సియోన్ సంఘాన్ని నమ్మినారో వాళ్ళందరూ కూడా అభిషేకించబడి ప్రవచిస్తున్నారు. ఈ సంఘాన్ని ఎక్కడెక్కడ దేవుడు తీసుకెళ్తున్నాడో అక్కడంతా వారు అభిషేకించబడి ప్రవచిస్తున్నారు. ఈ సంఘంలోనికి ఎవరంతా వస్తున్నారో వాళ్ళందరూ ప్రవచిస్తున్నారు. ఈ ప్రవచన ఆత్మ అందరి మీద దిగి వచ్చేస్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమ పట్టి ఈ వాక్యంలో ఉన్నది మాత్రం కాదు, నెరవేర్పు కూడా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుబట్టి ఈ రోజు విశ్వాసంతో ఉండండి. మీ మధ్యలో దేవుడే దిగి వచ్చి మాట్లాడబోతున్నాడు. నేను 2000 సంవత్సరం ముందుగా మాత్రం కాదు దిగి వచ్చింది. ఈ అంత్య దినములో నేను బలిష్ఠుడిన దూరగా మీ ముందుకు దిగి వచ్చినాను దేవుడు చెప్పబోతున్నాడు. చెప్పండి.